ఈ సిఓపిడి, టీబీ ఉన్న Yes. పేషెంట్స్ ఉంటారు. Yes. వాళ్ళ అంటే మీ దగ్గరికి అలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు కొంతమందికి జస్ట్ టాబ్లెట్స్తోనో లేకపోతే మెడిసిన్స్తోనో అయిపోతుంది. సర్జరీ అవసరం ఉంది మీకు ఏ సందర్భాల్లో మీకు అనిపిస్తుంది, వాళ్ళకి ఎలా మీరు కన్వే చేస్తారు? సో టీబీ అనేది దాన్ని మన దేశంలో ఎండమిక్ డిసీజ్ అని చెప్పొచ్చండి. అంటే ఆల్మోస్ట్ దేశంలో మెజారిటీ ఆఫ్ పాపులేషన్ అందరికీ టీబీ ఉన్నది అన్నట్టు. మీకు నాకు కూడా ఇప్పుడు టీబీ డెఫినెట్ గా అఫెక్ట్ అయ్యే ఉంటది. మనం ఎంత వ్యాక్సినేషన్ తీసుకున్నా వీఆర్ ఎక్స్పోజ్ టు ఇట్. ఉంటుంది అంటారా అందరికి? డెఫినెట్ గా మాకైతే డెఫినెట్ గా ఎక్స్పోజర్ అయ్యే ఉంటుంది. కానీ ఏంటంటే టీబీ మనం మోస్ట్లీ అది డ్రాప్లెట్స్ ద్వారా, ఎలా అయితే కోవిడ్ గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుందో అది కూడా క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు టీబీ పేషెంట్ కాంటాక్ట్ చేసి అంటువ్యాధా టీబీ? ఎస్, మనం దగ్గులో కానీ మాట్లాడేటప్పుడు ఏదైతే స్ఫూటం ఉంటుందో ఎరజాల్ అంటాం, దాంట్లో నుంచి మనకి టీబీ కాంట్రాక్ట్. సో వెన్ వి కాంట్రాక్ట్ టీబీ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లంగ్స్ అయితే, లంగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని ప్రైమరీ టీబీ అంట. మోస్ట్ ఆఫ్ అస్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండేసరికి అక్కడికక్కడికి ఆ లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ని ఆపేస్తుంది. సో ప్రైమరీ టీబీ ని ఆపేసే ఛాన్సెస్. కానీ కొంతమంది ఆల్మోస్ట్ 80 to 90% వరకు ప్రైమరీ టీబీ స్టేజ్ లో అక్కడ ఆగిపోతుంది, దాని ఇమ్యూనిటీ కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గుతుందో, వేరియస్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, లేకపోతే మన వెయిట్ లాస్ ఉండొచ్చు, అండ్ కొంతమంది క్రానిక్ డయాబెటీస్ కి, అండ్ ఇంకో కొంతమందికి కొన్ని మెడికేషన్స్ వల్ల ఇమ్యూనిటీ డ్రాప్ అయినప్పుడు ఎనీ కండిషన్ టీబీ రియాక్టివేషన్ అవ్వచ్చు. సో దాన్ని రియాక్టివేషన్ అంటాం. అదొక 10 మంది, ఒక 10% or 5% రియాక్టివేషన్ టీబీ ఉంటుంది.